శ్రావ్య, అమ్మవారి మెళ్ళలో పూలదండవే. జ్యోతి, నువ్వు కూడా దండవే. దుర్గామాత, నా కొడుకు రాజీవ్ శ్రావ్యని భార్యలా అంగీకరించేటట్లు దీవించు. అమ్మా, నా లైఫ్ ఈ జన్మకి రాజీవ్కి అంకితం. తను నా సొంతమయ్యేలా ఆశీర్వదించు. జగన్మాత, ఉన్న సమస్యలు తొలగిపోయి నేను జ్యోతి ఎప్పుడు సంతోషంగా ఉండాలి. తల్లి, శరన్నవరాత్రులు మొదలయ్యేసరికి నాకు దుర్బాబుకి మధ్యనొక బంధం ఏర్పడాలి. ఆ బంధం అలాగే 10 కాలాల పాటు పచ్చగా ఉండేలా చూడు తల్లి. గుడ్ మార్నింగ్ నీలాంబరి గారు. గుడ్ మార్నింగ్ మాధవి గారు. పండగ రోజులు మొదలవుతుంటే ఈ రాక్షసు వచ్చిందేంటి? ముందు అమ్మవారికి దండం పెట్టుకోండి. అమ్మవారి విగ్రహం చాలా కళగా ఉంది. ఒకసారి ఇది పట్టుకోండి. అమ్మా, ఈ దసరాకి నా మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చు. ఈ పండుగ రోజు నీకు కాళ్ళ రాత్రవుతుంది జ్యోతి. శరన్నవరాత్రుల ప్రారంభం రోజు మీరిలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది నీలాంబరి గారు. మా ఇంట్లో మాకంటూ ఎవరూ లేరు మాధవి గారు. నేను మా తమ్ముడే ఉంటాం. వాడు కూడా బిజినెస్ పని మీద వైజాగ్ వెళ్ళాడు కాబట్టి ఈ రోజు స్టార్ట్ అయ్యే నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు అమ్మవారికి నా 7 వారాల నగలతో అలంకరించి ఇక్కడే మీ అందరితో పండగ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మీకేం అభ్యంతరం లేదు కదా? భలేవారే, మీరు మాతో కలిసి పండగ చేసుకుంటాను అంటే అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది? మీరు మా ఇంటికి వచ్చి చాలా మంచి పని చేశారు ఆంటీ. అమ్మవారికి మీ నగలతో పాటు నా నగలు కూడా పెడతాను నీలాంబరి గారు. మరి జ్యోతి అమ్మవారికి ఎలాంటి నగలు పెడుతుందో? ఏం జ్యోతి, నువ్వెలాంటి నగలు పెడతావు? అమ్మవారిని నగలతో అలంకరించాలంటే స్టేటస్ ఉండాలి కదా. వంటి మీదున్న పసుపు తాడు తప్పితే పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి, కొత్తగా కొనుక్కున్నవి ఏమున్నాయి తన దగ్గర అమ్మవారికి పెట్టడానికి? బాగా చెప్పావు శ్రావ్య.